ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో 276వ వారపు నిత్య పూలమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందకట్ల సందీప్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ఆదిలాబాద్ డివిజన్ మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ హాజరై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కందకట్ల సందీప్ రెడ్డి మాట్లాడుతూ గత 276 వారాలుగా నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య విలువలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం మరియు సామాజిక న్యాయం సూత్రాల ఆధారంగా భారత ప్రజలకు రాజ్యాంగాన్ని అందించారని పేర్కొన్నారు. బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన విశిష్ట కృషిని స్మరించుకుంటూ నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని అజ్ఞానాన్ని విడిచి జ్ఞాన మార్గంలో నడుస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేకలదాస్, అధ్యక్షులు, అంబేద్కర్ యువజన సంఘం కె వెంకటరెడ్డి, కె నరసింహరావు, కె సత్యం, బండారి రామదాసు, అధ్యక్షులు, అంబేద్కర్ యువజన సంఘం, ఈడబ్ల్యూఎస్ కాలనీ, మీసాల రాజేష్ కుమార్, బి సాయి కుమార్ గౌడ్, కె బాలస్వామి, జి కృష్ణ, ఎండి అక్బర్, జి అంజయ్య, బి గణేష్ గౌడ్, సి నిఖిల్, జె అఖిల్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రతి వారం ఇక్కడ అంబేద్కర్ గారికి జ్ఞానమాల ప్రోగ్రాం పేరిట ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ప్రతి వారం జరుగుతూ ఉంది. దీనికి సహకరించిన పెద్దలకందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు కందకట్ల సందీప్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ వారి బృందానికి కూడా అభినందిస్తూ ఈ యొక్క జ్ఞానమాల ప్రోగ్రాము ఇక్కడనే కాకుండా ప్రతి గ్రామంలో కూడా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కానీ, అంబేద్కర్ గారి అనుసరించిన విధానాలు కానీ ప్రతి ఒక్కరికి గ్రామాన పోవాలని, దానికి వారి బృందం పూర్తిగా సహకరించాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే అంబేద్కర్ గారు ఈ యొక్క భారతదేశాన్ని ఆయన వల్ల ఈ వర్గాలకు న్యాయం జరిగింది, ఇంకా జరగవలసిన చాలా న్యాయం ఉన్నది. ఈనాడు అన్ని వర్గాలకు, బీసీ కానీ, ఎస్సీ కానీ, మైనార్టీ అన్ని వర్గాలకు ఆయన రాసిన రాజ్యాంగము ఇప్పటికో ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి దీనివల్ల మనకందరికీ ఒక మేలు జరుగుతుంది. అలాగే ఈనాడు మనం గ్రహించాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా అన్నగారు మనం ఇంకో ఏం చెప్పగలుగుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీల కోసమే హక్కులు రాయడం జరిగింది అని చెప్పి ఏదైతే చేస్తుంటారో దాన్ని మేము ఇక్కడ పటాపంచలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు భారతదేశంలో అత్యధికంగా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే అది బీసీలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ 20% కొందరు ప్రజాస్వామ్య భావజాలకులను పిలిచి ప్రజాస్వామ్యాన్ని నిర్మించబడ్డ కష్టాల యొక్క ఫలితాల యొక్క అవగాహనను, అంబేద్కర్ యొక్క ఐడియాలజీని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. గత 275 వారాలుగా విజయవంతంగా దాన్ని కొనసాగిస్తూ ఈరోజు 276వ వారానికి మేము నిలవగానే వచ్చినందుకు కందకట్ల సందీప్ రెడ్డి కేసర్ సర్కిల్ పరిధిలో ఈరోజు ఇక్కడ సమావేశం జరగడానికి ప్రబుద్ధ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న 276వ నిత్య పూలమాల అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిత్య పూలమాల కార్యక్రమంలో ఇక్కడ సమావేశానికి చేసిన ముఖ్య ఆర్గనైజేషన్ సంబంధించిన ముఖ్యమైన నాయకులు మీసాల రవికుమార్ గారు, అదేవిధంగా సత్యమణ గారు, అదేవిధంగా నరసింహరావు గారు, మీసాల రాజేష్ కుమార్ గారు, రామదాస్ గారు, అదేవిధంగా నాతో ఇక్కడ పాల్పంచుకున్న కార్యక్రమంలో పాల్పంచుకున్న కంచాల వెంకరెడ్డి గారు, ఇంకా మల్లేష్ గారికి, యూత్ కాంగ్రెస్ నాయకులు జీకే గారికి, అదేవిధంగా సాయి కుమార్ గారికి, అక్బర్ గారికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలి అని చెప్పేసి ఆయన ఒక రాజ్యాంగాన్ని రచించారు. అదే రాజ్యాంగం ఈరోజు కూడా అమలు పరుస్తున్నాం.
అదే రాజ్యాంగంలో అమలు పరుచుకుంటూ మనం ఈరోజు కూడా అదేవిధంగా జీవనం గడిస్తున్నామంటే అది మన అదృష్టంగా భావిస్తున్నాను. రాజ్యాంగం రచించడానికి ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు నాడు స్వేచ్ఛ, సామాజిక సమానత్వం, విద్య, ఇది ప్రతి ఒక్కరికి కావాల్సిన హక్కు, ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు. మనం ఈరోజు బతకడానికి స్వేచ్ఛగా బతకాలి. ప్రతి ఒక్క పౌరుడు కానీ ఎవరైనా కానీ స్వేచ్ఛగా బతకాలి, విద్యను అభ్యసించాలి. సామాజిక సమానత్వం, అందరూ సమానమే, ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఏం లేదు. ఆ విధంగా ఆయన ఒక కమిటీలో చైర్మన్గా వ్యవహరించి రాజ్యాంగాన్ని రచించి దాన్ని పొందుపరచడం జరిగింది. మన భారతదేశానికి అదొక గొప్ప విషయం. అదేవిధంగా ఆ రోజు నాడు మన అంబేద్కర్ గారు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా మనకు పనిచేసినారు మన భారతదేశానికి. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ సమానంగా ఉండాలి అన్న ఉద్దేశంగా ఆయన ఒక రాజ్యాంగం రచించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మనం అందరం ఆయనను స్మరించుకుంటూ ఇంకా మన మనుగడను పెంచుకుంటూ మన భారతదేశాన్ని ఒక అభివృద్ధి స్థాయిలో నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మన మిత్ర బృందానికి ప్రభుదా ఇంటర్నేషనల్ వారు కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి నా యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి. వాళ్ళకి ఈరోజు నేను మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు నా అభినందనలు వారికి, ఇక్కడికి నాతో పాటు ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పూలమాల కార్యక్రమం 276వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కందకట్ల సందీప్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, ఆదిలాబాద్ డివిజన్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను మీ ద్వారా. భారతదేశంలో ఇప్పటివరకు 1947 మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2026 సంవత్సరం వరకు ఉన్నాం. ఇన్ని సంవత్సరాలలో ఇప్పటికైనా సరే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం నియంతృత్వానికి పోతే ఇది నియంతృత్వం కాదు, ఇది ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రజలు ప్రభుత్వానికి గుర్తు చేస్తారని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ యొక్క గుర్తింపుకే నిన్న ధర్మేంద్ర ప్రధాన్ గారి రిజిగ్నేషన్ అని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని శక్తి భారతదేశంలో శక్తి ఉన్నది. ఆ యొక్క శక్తియే యువత. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని యువత భారతదేశంలో ఉన్నారు. అటువంటి యువత ఈరోజు భారతదేశం నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన దాంట్లో పేపర్ లీక్ అవ్వడం ద్వారా ఆ పేపర్ లీక్ అయినందుకు దాదాపు 21 మంది యువకులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకోసము అంటే ఈరోజు వాళ్ళ జీవితం వాళ్ళు డాక్టర్లు అయిదామని, డాక్టర్లే భారతదేశానికి సేవ చేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటే వాళ్ళు చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం తిరిగి ఎగ్జామ్ పెట్టిన దానికి బాధ్యత వహిస్తూ ఆ యొక్క మంత్రి ఎవరైతున్నారో ఆ మంత్రి రిజైన్ చేయట్లేదని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే మొదలుపెట్టడం జరిగిందో ఆ కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ గారు మొదలుపెట్టిన ఈ ఉద్యమానికి సోనం వాంగ్చుక్ గారు ఎన్విరాన్మెంటలిస్ట్ ఆయన సపోర్ట్ చేస్తూ దాదాపు 25 రోజులు హంగర్ స్ట్రైక్ చేయడం ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజిగ్నేషన్ చేయడం జరిగింది. ఇది భారతదేశానికి ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. అంటే మనం అందరం కూడా అనుకుంటున్నాం విలేజ్లో అందట్లో ప్రజలలో చైతన్యం లేదు, యువత ఎవరైతే ఉన్నారో యువత తప్పుడు దారి పడుతున్నారని. కాదు, ఎప్పుడైనా సరే ప్రభుత్వం నియంతృత్వంలోకి పోతే ఈ ప్రభుత్వాన్ని భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజాస్వామ్యం దేశంగా మనమందరం కూడా చూసాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమనే ఎప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడు శాశ్వతం కాదు, ఏ ఒక్క పార్టీ శాశ్వతం కాదు, ఏ ఒక్క ప్రభుత్వం శాశ్వతం కాదు. ఈ భారతదేశానికి ప్రజలే అంతిమం, ప్రజలే శాశ్వతం అని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ రకంగానే ప్రజలందరూ కూడా నిత్యం చైతన్యంగా ఉండి ప్రజాస్వామ్య విలువలు ముందుకు తీసుకునే విధంగా మనం అందరూ పాటుపడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గట్కేశ్వర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం దానికి కారణం పద్మశ్రీ రవికుమార్ గారు, మేకల దాసు గారు, అన్న సత్యమన్న గారు, కడుపురి నరసింహరావు అన్న గారు, మరియు వెంకటరెడ్డి గారు, మీసల రాజేష్ గారు,
గంగార మంజన్న గారు, పల్లారు గణేష్ గౌడ్ గారు, చిలుకూరి నిఖిల్ గారు, శివకృష్ణ గారు, బండారు రామకృష్ణ గారు, చందన్న గారు, నరసింహరావు గారు, ఈ పత్రికా విలేకరులు మన మీడియా మిత్రులు వీరందరూ శాశ్వతంగా గట్టిస్తారు. ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఈ 21 మంది యువకులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళు చనిపోయిన అందరికీ కూడా మనము మౌనం పాటిస్తాము అని తెలియజేసుకుంటున్నాము. అలాగే